రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. జాహ్నవి మిస్సింగ్ కేసుకు సంబంధించి కొంతమంది వ్యక్తులపైన కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎస్, రీసెంట్గా ఎవరైతే ఆ పామాయిల్ ఆ తోటకు సంబంధించి యజమాని ఉన్నారో అతని పైన కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అవి ఏంటంటే, ఇంతకుముందు ఏదైతే ఆ 49 ఎకరాల ఆ తోట చుట్టూ ఒక ఫెన్సింగ్ ఉందో, కంచె ఉందో, దానికి పవర్ సప్లై ఉందని, తర్వాత ఆ రకంగా పెట్టడం వల్ల ఇంతకుముందు చాలా మందితో గొడవలు జరిగాయని, అయితే కొన్ని జంతువులు చనిపోయాయని, ముఖ్యంగా అడవి పంది లాంటి జంతువులు కూడా ఆ ఫెన్సింగ్ని టచ్ చేయడం వల్ల షాక్కి గురై చనిపోయాయని కొంతమంది అతనిపైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అలాగే చనిపోయిన తర్వాత వాటిని కొండపైకి తీసుకెళ్ళి పూజ చేశారు అనేది కూడా చెప్తా ఉన్నారు. అయితే జాహ్నవి కూడా ఆ ఫెన్సింగ్ దగ్గర కనిపించిందని ఒక వ్యక్తి చెప్తున్నాడు. కనిపించిందని మాత్రమే చెప్పాడు, కంచె దాటుతుందని అతను చెప్పలా. ఫెన్సింగ్ దగ్గరలో కనిపించిందని అతను క్లియర్గా చెప్పాడు. కావాలంటే ఆ తల్లి ఏదైతే చెప్పిందో అది ఒకసారి క్లియర్గా మీరు వినే ప్రయత్నం చేయండి. ఆ ఫెన్సింగ్ దగ్గర ఆమె కనిపించింది, కుక్క, తర్వాత జాహ్నవి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, జాహ్నవి ఫెన్సింగ్ దగ్గర షాక్కి గురైంది. ఒకవేళ నిజంగా గురై ఉంటే జాహ్నవి అక్కడే స్పృహ కోల్పోయేది, ఆ తల్లి అక్కడే కుప్పకూలిపోయేది. అనొద్దు, ప్రాణాలు విడిచిన ఆ దేహం అక్కడే ఉండేది. మరి అలాంటిది ఏం జరగలేదే. సరే, కనీసం కుక్కన్నా ఉండాలి కదా, కుక్క కూడా అక్కడేం లేదు కదా. ఒకవేళ అలాంటిదే జరిగితే కుక్క 3 రోజుల తర్వాత ఎందుకు వస్తుంది? సో ఇలాంటివి ఆలోచించండి. లేనిపోని కొత్త రూమర్స్ని క్రియేట్ చేసి చెప్పే ప్రయత్నం చేయకండి. ఒకవేళ నిజంగానే ఓనర్ ఫెన్సింగ్కి పవర్ పెట్టుకున్నాడేమో, అంటే అడుగు పందులు దాడి చేస్తే పంటని నాశనం చేస్తాయని చెప్పి. సో అది వేరే విషయం. ఈ జాహ్నవి మిస్సింగ్ కేసుకు సంబంధించి దీనికి అంటే అనవసరంగా లింక్ చేస్తున్నారని నాకు అనిపిస్తాం. సో ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఇలాంటిది ఏదో జరిగింది, ఓనర్తో తల్లిదండ్రులు కుమ్మక్కైపోయారు, తర్వాత ఒక సెటిల్మెంట్ లాంటిది ఏదో చేసుకుందని చెప్పారు, ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో చేసేశారు, కొండపైకి తీసుకెళ్ళి ఆ పందిని ఎలా అయితే చేశారో జాహ్నవిని కూడా అదే రకంగా తీసుకెళ్లారని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి, ఇలా మాట్లాడే వాళ్ళకి ఏ చెప్పుతో కొట్టాలి? కుడికాలు చెప్పుతో కొట్టే బెటరా, ఎడంకాలు చెప్పుతో కొడితే బెటరా? ఎందుకంటే పదే పదే చెప్తూ ఉన్నాం, పాప అడవిలో లేదు అని చెప్పి. ఒకవేళ నిజంగానే ఇటువంటిది జరుగుంటే పోలీసులు 10 నిమిషాలు ఆ ఓనర్ మొబైల్ ట్రాక్ చేస్తారు, దాన్ని మొత్తం కూడా చెక్ చేస్తారు, ట్రేస్ చేస్తారు, ఎవరితో సంభాషించాడు, అతను ఏం మాట్లాడాడు, ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అవసరమైతే అతను బ్యాంక్ అకౌంట్ అవన్నీ కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తారు, స్టేట్మెంట్స్ అన్నీ కూడా బయటికి తీస్తారు. అది కూడా ఏదో రకంగా అలాంటి జరుగుంటే ఈజీగా అతన్ని కనిపెడతారు. కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే, ఇంత జరుగుతుంది, ఆ ఓనర్ ఇప్పటివరకు బయటికి ఎందుకు రాలేదు, అసలు ఓనర్ ఎవరు, ఆ ఓనర్ పేరేమిటి, ఇవన్నీ కూడా ఎందుకు రావట్లేదు, సంథింగ్ ఏయో కొన్ని పేర్లు వచ్చాయి, అన్నీ కూడా తప్పుడు పేర్లు, నేను చెప్పను. ఆ ఓనర్ పేరు ఎగ్జాక్ట్గా ఎవరికి తెలీదు. సో చాలామంది ఆ ఓనర్ని ఇప్పుడు బయటకు రావాలి, మాట్లాడాలని చెప్పేసి చాలామంది డిమాండ్స్ చేస్తాం. నేను కూడా కొన్ని రోజుల నుంచి కొన్ని కామెంట్స్ చూసా. ఆ ఓనర్ అసలు ఎందుకు బయటకు రావట్లే? పాపం అతనికి సంబంధించిన తోటలోనే కదా వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు, వారి పనులు పెట్టే కదా తప్పిపోయింది, మిస్ అయింది. మరి కనీసం ఓనర్కి అతనికి మనసు లేదా, వచ్చి వాళ్ళ దగ్గరికి ఏదో సహాయం చేయడము, వారికి నేను ఉన్నానమ్మా అని ఒక ఏదో మాట ఇవ్వడము, ఇలాంటివి చెయ్యాలి కదా అని చెప్పేసి కమెంట్స్ పెడతా ఉన్న పరిస్థితి. కానీ అతనైతే రావట్లే. అండ్ మరికొంతమంది ఆ ఓనర్ని కూడా ఒకసారి అదుపులోకి తీసుకోవాలి, విచారించాలంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇంకొంతమంది ఏమంటున్నారంటే, నిజంగానే ఫెన్సింగ్ దగ్గర జరగరాంది ఏదో జరిగింది, తల్లిదండ్రులు తేరుకున్న ఓనర్ ఏదైనా మాయ చేశాడా, ఇలా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ జాహ్నవి మిస్ అయ్యి దగ్గరగా 17 రోజులు కావస్తా ఉంది. పోలీసులు ఆల్రెడీ పురోగతిని సాధించారు. కిడ్నాపర్స్ ఎవరో ఏంటి అనేది
తెలుసుకునే దిశగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆ జీడి పిక్కలు ఏరుకునే ఆ ముఠ ఏదైతే ఉందో వారిని అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో ఖచ్చితంగా జాహ్నవి ఆచూకీ తెలుస్తుంది. తల్లిదండ్రులకి ఖచ్చితంగా అప్పచెప్తారు. దయచేసి లేనిపోని రూమర్స్ని క్రియేట్ చేయొద్దు. ఫెన్సింగ్ దగ్గర ఏదో జరిగిందని, లేదంటే ఎవరో ఒక క్షుద్ర పూజలు చేసే పర్సన్ వచ్చి ఆ పాప ఎక్కడే ఉంది భూమిలో కలిసిపోయింది క్షుద్ర పూజలు చేసే ఆ పర్సన్ అనడం అవి కాదు. ఇంకొక పర్సన్ ఎట్లా 300 కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే అతను ఒక విషయం చెప్పాడు, ప్రాణాలతోనే ఉంది, బ్రతికే ఉంది అంటూ కూడా అతను చెప్పాడు. అంతేగాని ఏదో జరిగిందని చెప్పలా. మా ఛానల్లోనే అతను మాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. పోలీసులు కూడా అంటే ఈ కేసు గురించి ముందు పూర్తిగా తెలుసుకోకుండా పోలీసులు కూడా వరద నీటి ప్రవాహంలో కొట్టుకెళ్ళిందేమో, జంతువు దాడి చేసిందేమో, అడుగు పంది దాడి చేసిందేమో, కొండ చిలువ మింగిందేమో, ఇలాంటివి కూడా వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఈ కేసులో లేవు, పూర్తిగా అడవిలో లేదు అనే విషయాన్ని పోలీసులు తేల్చేశారు. ఇప్పుడు ఎవరైతే పాపను అపహరించారో వాళ్ళని పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా బయటకు వచ్చాయి, కానీ అవన్నీ కూడా బయట పట్టట్లే. ఎందుకంటే ఒకవేళ బయట పెడితే కిడ్నాపర్స్ జాగ్రత్త పడిపోతారు తెలియకుండా. అంచేత ఆ సీసీటీవీ ఫుటేజెస్ని బయట పెట్టట్లే. దగ్గరగా 38 సీసీటీవీ ఫుటేజెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కదలికలకు సంబంధించి అన్ని గుర్తించారు, వారిని ఖచ్చితంగా పట్టుకుంటారు. కానీ ఇక్కడ పాపని సురక్షితంగా ప్రాణాలతో పట్టుకోవాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు సినిమా స్టైల్లో పోలీసులు సింగంలో సూర్యలాగా ప్రవర్తించి పట్టుకోవడానికి ట్రై చేస్తే అక్కడ ఉంది పసిబిడ్డ, వాడు ఏదైనా చేయగలడు. సో అలా ఏది జరగకూడదు. పాప ఒంటిపైన చిన్న గీత కూడా పడకుండా పాపని సురక్షితంగా పట్టుకోవాలని చెప్పేసి పోలీసులు కొంచెం అంటే స్లోగా వ్యవహరిస్తున్నారనేది అయితే మాత్రం నాకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ పాప ప్రాణాలతోనే ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ ఫెన్సింగ్ అంటున్నారో, లేదంటే ఓనర్ ఏదో చేశాడు అని చెప్పేసి అంటున్నారు, ఇవన్నీ కూడా నిజాలు కావు. సో చూద్దాం మరి ఇలాంటి విషయాలు వచ్చిన తర్వాత ఓనర్ రియాక్ట్ అవుతాడేమో, ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చి కలుస్తాడేమో. అలాగే ఓనర్ గురించి వివరాలు తెలిస్తే నేను ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.